నమస్కారం. కేవై న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా విజయదశమి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఊరు వాడల్లో దసరా సందడి వాతావరణం నెలకొంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రావణ మహిషాసుర దహన కార్యక్రమాలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా దసరా సంబరాలు అంబరంగంటాయి. గ్రామాలు పట్టణాల్లో ఆనందోత్సాహాలతో ప్రజలు వేడుకలు నిర్వహించారు. ఉదయం పలు ఆలయాలలో వేద పండితుల ఆధ్వర్యంలో దేవతలకు అర్చనలు, అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలు చేపట్టారు. 9 రోజుల పాటు వివిధ అలంకారాలను దర్శనమిచ్చిన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నూతన వస్త్రాలు ధరించి ప్రజలందరూ ఒక చోటకు చేరుకొని డప్పు వాద్యాలతో జమ్మి చెట్టు వద్దకు వెళ్లి వేద బ్రాహ్మణ పండితుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. పాలపిట్టను చూసి ఒకరికొకరు దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం రామలక్ష్మణ ఆయుధాలకు పూజలు చేసి రావణాసురుని దహన కార్యక్రమం నిర్వహించారు. నవరాత్రోత్సవాల సందర్భంగా గత 10 రోజులుగా అంగరంగ వైభవంగా ఉత్సవాలను జరుపుకున్నాం. ఇటు ఉత్సవాల్లో పాల్గొన్న మహిళా శిరోమణులు కుంకుమ పూజలు నిర్వహించారు. మరియు అన్నప్రసాదము ప్రతి ఒక్కరికి వచ్చిన వారికి లేదనకుండా కొలిచిన వెంటనే కొంగు బంగారమై నిలిచే మా రేణుకా అమ్మవారు ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలని విజయదశమి సందర్భంగా అందరికీ గౌడులకు, గౌడేతరులకు, పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి విజయదశమి మంచి సమయాన్ని ఇవ్వాలని, మంచి రోజులు రావాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. అందరికీ కామారెడ్డి సర్పంచి, కామారెడ్డి ప్రజలకు మరియు మా గౌడ సంఘ సభ్యులకు అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఈ దసరా నవరాత్రుల్లో మా శ్రీ రేణుకాదేవి ఎల్లమ్మ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాం. ఈ 9 రోజులు మా గౌడ సభ్యులు మరియు కామారెడ్డి ప్రజలు మాకు ఎంతో సహకరించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరొకసారి మా గీతా పారిశ్రామిక సహకార సంఘం తరఫున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ పండుగ అన్ని రకాల మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దసరా 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 చెట్టు పుట్ట తిరుగుడే, పాలపిట్టను చూసుడే, జమ్మి ఆకు దెంపుడే, ఊరంతా మంచుడే. దసరా 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 ఫుల్లు దసరా, పొల్లు పొల్లు దసరా, దమ్ము దసరా, ఏ దుమ్ము దసరా. దోస్తుగాళ్ళు కలుసుడే, ధూమ్ ధామ్ చేసుడే, పొట్టు పొట్టు దావతుల పొల్లు పొల్లు ఎగురుడే. దసరో దసరా 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 దసరో దసరా 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 ఫుల్లు దసరా, పొల్లు పొల్లు దసరా, దమ్ము దసరా, ఏ దుమ్ము దసరా. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో దసరా వేడుకలు ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా కృష్ణాజివాడి గ్రామంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో జెండా ఎగురవేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో శమీ వృక్షం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు ఒకరికొకరు జమ్మి ఆకు ఇచ్చిపుచ్చుకుంటూ దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మహిషాసురవర్ధిని దుర్గమ్మను మొక్కుడే,
కలిసి మెలిసి ఉంటుడే కలో గంచి పంచుడే సాయమే చేసేటోళ్ళు సల్లంగా ఉంటుడే దసరో 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 దసరా 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 దసరో దసరా 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 దసరో దసరా జై భవానీ తాడవాయి మండల ప్రజలకు కృష్ణాజవాడి గ్రామ ప్రజలకు అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. మరి కృష్ణాజవాడి గ్రామంలో చెడికి అతీతంగా మేము రావణ దహన కాష్టం చేయడం జరుగుతుంది. 10 సంవత్సరాలుగా చేస్తున్నాము. అదేవిధంగా దుర్గా నవరాత్రులు కూడా చాలా అమోఘంగా ఇక్కడ సెలబ్రేషన్ చేస్తున్నాము. సో ఆ దుర్గామాత ఆశీస్సులు అందరి ప్రజలు. దసరా పండుగను మద్దూర్ మండల కేంద్రంలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. గురువారం సాయంత్రం షమీ పూజలు నిర్వహించిన అనంతరం జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. చిన్న పెద్ద అందరూ కొత్త బట్టలు ధరించి గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాల వద్ద అమ్మవారి ఆశీస్సులతో పాటు కుటుంబంలోని పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. రాత్రి ఏర్పాటు చేసిన రావణాసుడి దహన కార్యక్రమం వేడుకగా జరిగింది. ఈ ఉత్సవాల్లో స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చెడుపై మంచి సాధించిన దసరా పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అమ్మవారి దయతో అందరికీ సుఖశాంతులు సిరి సంపదలతో పాటు విజయాలు కలగాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో దసరా పండుగ ఘనంగా జరిగింది. దసరా పండుగ సందర్భంగా మినీ స్టేడియంలో రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పండితుల ఆధ్వర్యంలో జంబి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. సందర్భంగా పోచారం మాట్లాడుతూ చెడుపై మంచి విజయం సాధించినప్పుడు జరుపుకునే పండుగ దసరా అన్నారు. ప్రజలందరికీ మంచి జరగాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. మనందరికీ మంచి జరగాలని కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా మనందరికీ భగవంతుడు చల్లగా చూడాలి, చెడును దూరం చేయాలి, మంచిని కాపాడుకోవాలి, దుర్మార్గాన్ని దూరం చేయాలి, దుష్టులను దూరం చేయాలి, మంచివారిని కాపాడుకోవాలి. ఇదే మన యొక్క సాంప్రదాయం, సంస్కృతి, అలవాటు కూడా. ఇక్కడ హాజరైనటువంటి మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మిత్రులకు, స్నేహితులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి కత్తిపోట్లు కలకలం రేపాయి.
స్థానికంగా ఏర్పాటు చేసిన శాస్త్రి దుర్గామాత దాడియా వద్ద 2 గ్రూపుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మద్యం మత్తులో ఉన్న యువకులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో 5 యువకులకు చేతులు, పొట్ట, వీపు భాగాలలో గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని శాస్త్రి ఆదర్శ సంఘం దుర్గామాత మండపం వద్ద ఓ విషయంలో 2 గ్రూపులకు చెందిన యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో యువకులు ఒకరిపై ఒకరు కత్తులతో పరస్పరం దాడి చేసుకున్నారు. యువకులు దాడి చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గూమిగుడిన యువకులను చెదరగొట్టారు. ఈ దాడిలో 5 యువకులకు చేతులు, పొట్ట, వీపు భాగాల్లో గాయాలయ్యాయి. వెంటనే వీరిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిని కామారెడ్డి జిల్లా కేంద్రం చెందిన రాహుల్, మణిరాజ్, మణికంఠ, కిరణ్, బాలాజీలుగా గుర్తించారు. కాగా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట మళ్లీ 2 గ్రూపుల మధ్య గొడవ జరగడంతో పోలీసులు మళ్లీ చెదరగొట్టారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దుర్గామాత నిమజ్జన ఉత్సవాలు డోంగ్లి మండల కేంద్రంలో కళ్ళ పండుగ నిర్వహించారు. మహిళలు కోలాటాలు, నృత్యాలతో అమ్మవారి విగ్రహాన్ని స్థానిక చెర్లలో నిమజ్జనం చేశారు. దుర్గమ్మ కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కామారెడ్డి జిల్లా డోంగ్లి మండల కేంద్రంలో శరన్నవరాత్రుల సందర్భంగా 9 రోజుల పాటు పూజలు అందుకున్న దుర్గాదేవి విగ్రహ నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేళతాళాల చప్పుళ్ల మధ్య పట్టణంలో శోభయాత్ర చేపట్టారు. ఈ శోభయాత్రలో యువతి యువకులు, మహిళలు నృత్యాలు చేశారు. మహిళలు మంగళహారతులతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి చెర్లలో నిమజ్జనం చేశారు. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం
అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. అక్టోబర్ 2న గాంధీ జయంతి దసరా పండుగ ఒకే రోజు రావడంతో మద్యం, మాంసం దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో దీనిని ముందుగానే అంచనా వేసిన ప్రజలు ఒకరోజు ముందుగానే చికెన్, మటన్ షాపుల ముందు భారీగా క్యూ కట్టారు. మద్యం ప్రియులు సైతం అధిక మొత్తంలో మద్యం కొనుగోలు చేశారు. అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగ వచ్చిన నేపథ్యంలో మటన్, చికెన్ల కోసం ప్రజలు దుకాణాల ఎదుట బారులు తీరారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా దసరా పండుగను అక్టోబర్ 2వ తేదీన జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నేపథ్యంలో మద్యం, మటన్, చికెన్ దుకాణాలు మూసి ఉంటాయి. దీన్ని గమనించిన జిల్లా ప్రజలు మటన్, చికెన్ దుకాణాల ఎదుట మటన్, చికెన్ కోసం బారులు తీరారు. అలాగే మద్యం దుకాణాలు సైతం అక్టోబర్ 2వ తేదీన మూసి ఉంటాయని గమనించిన ప్రజలు మద్యం కోసం మద్యం దుకాణాల ఎదుట బారులు తీరారు. దీంతో మటన్, చికెన్, మద్యం దుకాణాల వద్ద సందడి నెలకొంది. కామారెడ్డి జిల్లా సదాశివ్ నగర్ 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బ్రేక్ డౌన్ అయిన లారీ ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో డ్రైవర్ క్యాబిన్ లో నిరుక్కుని మృతి చెందాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కూప్రియల్ 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. అలాగే లారీలో ప్రయాణిస్తున్న క్లీనర్ సైతం తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన క్లీనర్లు చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతి చెందిన డ్రైవర్ మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.